హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. చైత్రశుద్ధ పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనదని పురాణాల కథనం. అందుకే ఉగాది పండుగను చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాము. తెలుగు సంవత్సరం ఉగాది నుండే మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాదిని తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. యుగ అంటే నక్షత్ర గమనం, ఆది అంటే మొదలు అని, ఉగాది అంటే సృష్టి ఆరంభం అని అర్థం. పండుగ నాడు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుని తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తాము. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకం. వేపపూత చేదు, మామిడి ముక్కలు వగరు, బెల్లం తీపి, లవణం ఉప్పు, చింతపండు పులుపు, పచ్చిమిర్చి కారం అనే షడ్రుచులు అనగా 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడిని తయారు చేసి భగవంతునికి సమర్పించి మనం కూడా స్వీకరిస్తాము. ఈ పచ్చడి తినడం వలన జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని తెలియజేస్తుంది. అలాగే శరీరంలో జరిగే మార్పులు కూడా తట్టుకుని మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సృష్టిలో కూడా కొత్త మార్పులు ఉగాది నుండే ప్రారంభమవుతాయి. మామిడి పిందెలు, వేపపూత, కోయిల రాగాలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతాయి. ఆంధ్ర, కర్ణాటకల్లోనే కాదు, మహారాష్ట్రలో కూడా గుడి పాడ్వా అని, తమిళనాడులో పుత్తాండు అని, సిక్కులు బైసాఖి అని ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం జరుపుకోవడం ఆనవాయితీ. పంచాంగ పఠనంలో రాశి ఫలాల ద్వారా లాభ నష్టాలు, మంచి చెడులు తెలుసుకుని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా ఉగాదిని జరుపుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగి ఉన్న ఉగాది పండుగ రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.